నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. అల్లూరు జిల్లాలో ఒక అమానుషమైన ఘటన చోటు చేసుకుంది. ఒక రైతు ఆరు కాలం కష్టపడి పండించిన పంటను అమ్మి దాని ద్వారా వచ్చిన డబ్బుల్ని తీసుకుని ఇంటికి వచ్చి ఒక బీరువాలో పెట్టుకున్నాడు. అంటే కొంతమంది చూడండి, లాభం వచ్చినా లేదా అప్పు చేసిన డబ్బుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఈ క్రమంలో ఈ రైతు పాపం ఎంత అమాయకంగా ఉన్నారు చూడండి. ఈ రైతు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో బీరువాలో పెట్టారు. సరే నైట్ తీసుకొచ్చి పెట్టాడు. మార్నింగ్ లేచేటప్పటికల్లా అవన్నీ చిందరవందరగా ఉన్నాయంట. ఏమైంది విషయం చూస్తే, ఎలుకలు ఆ బీరువాలోకి దూరి ఇష్టాన్ రీతిలో మొత్తం ధ్వంసం చేసేసాయంట. లబోదిబోని గోల పెడుతున్నాడు. బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నోట్లు మారుద్దామన్నా కూడా వాళ్ళు తీసుకోవట్లేదు. ఈ రైతు పరిస్థితి ఏంటి? నన్ను ఆదుకోండి మహాప్రభు అని కూటమి ప్రభుత్వాన్ని విన్నపం చేయడం జరుగుతుంది. బీరువాలో డబ్బులు ఉన్నాయి, కానీ చిరిగిపోయి ఉన్నాయి. గతంలో కూడా మనం చూసుకున్నాం. ఎలుకలు విశాఖపట్నం జిల్లాలో అనుకుంటా, విజయనగరం జిల్లాలో సేమ్ ఇదే మాదిరి రైతు లోపల దాచుకున్న డబ్బుల్ని ఎలుకలు వచ్చి చిందరవందర చేసిపోయా. పాపం రైతు అంతా ఇబ్బంది పడలేదు. సేమ్ ఇదే సిచ్యువేషన్ కూడా జరిగింది. రైతు ఈ దేశంలో చాలా అంటే చాలా అమాయకంగా ఉన్న వ్యక్తి ఎవరంటే రైతే అండి. రైతుకు మీరు డబ్బో ఇంకా ఇతర ఇస్తే తెలీదు. ఒక భూమి ఇస్తే బంగారం పండిస్తాడు, అది ఒక్కటి తప్ప ఏం తెలియదు. రైతు ఎంత కూడా మీకు చెప్తాను చూడండి. తనకున్న పురుగుల డబ్బా పనిచేస్తుందో లేదో అని టెస్ట్ చేసి చూసే వ్యక్తి. ఇంతగానే క్లియర్గా ఇంకా నేను చెప్పలేను. అలాంటి రైతు కంట నీరు వస్తుంటే రాష్ట్రం కానీ దేశం కానీ మంచిది కాదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్తున్నారు కదా, పెద్ద పీట వేశారు కదా, రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు కదా, ఇలాంటి రైతులందరినీ ఆదుకోండి. ఇతని ప్రమేయం లేదు, ఎలుకలు ఉన్నాయి, ఎలుకలు వచ్చి మొత్తం చిందరవందర చేస్తాయి. ఇప్పుడు అతను వ్యవసాయం ఏం చేస్తాడు, అతనికి ఏ విధంగా లాభం చేకూరుతును? సో ఆ జిల్లా కలెక్టర్ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, ఆ మంత్రి కానీ ఎవరైతే ఉన్నారో వెంటనే రైతును ఆదుకొని, ఇలాంటి రైతులు ఎంతో మంది రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి అన్యాయం జరగకుండా న్యాయం చేసే దిశగా ఈ కూటమి ప్రభుత్వం వెళ్ళి వీళ్ళకి న్యాయం జరిగేలా చూడండి. రైతు సోదరులారా మీకు కూడా చెప్తున్నారు, వర్షాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, డబ్బులు వచ్చినా తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కొంచెం ఇటువైపు కాకపోతే అటువైపు, బట్ మీరు అందరూ అమాయకులు. ఎప్పుడు ఏమి ఎలా చేయాలో మీకు తెలియదు. సో ఈ యొక్క 3 ఇన్సిడెంట్స్తో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు చూడండి, ఈ రైతు బాధ ఎవరికి చెప్పుకుంటారు? ఇలాంటి ఘటనలు జరగకూడదు, బట్ ఏంటి పరిస్థితి? వెంటనే ప్రభుత్వం ఇలాంటి రైతులను ఆదుకుని, ముఖ్యంగా ఈయన ఆదుకుని సత్వరం న్యాయం అయితే చేయండి. ఎవరైతే చిరిగిపోయిన నోట్స్ ఉన్నాయో బ్యాంక్ వాళ్ళు అది మార్చే దిశగా కార్యాచరణ రూపొందించండి. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.